ప్రతి మనిషి మంచే చేస్తాడా, చెడే చేస్తాడా? దీనికి కారణం మనస్సుని నియంత్రణలోకి తెచ్చుకోవడం మీద ఒక మనిషి లక్షణాలనేవి చెడు వైపు ప్రయాణిస్తున్నాయా లేదా మంచి వైపు ప్రయాణిస్తున్నాయా అనేది ఒక్క మనస్సుని నియంత్రణలోకి పెట్టుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ముందుగా చెడు వైపు ఆకర్షితుడవుతాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒక్కోసారి తెలియక చెడు వైపు ఆకర్షితులై తప్పు చేసి ఉండొచ్చు. దాన్ని సరిదిద్దుకుని మళ్ళీ ఆ తప్పుని చేయకుండా ఉంటే మనం ఆ చెడు ప్రభావం నుండి బయటపడే అవకాశం ఉంది. కానీ కొంతమంది మనసుని నియంత్రణలో పెట్టుకోలేక చేసిన తప్పునే మళ్ళీ చేసి ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు చేస్తూ ఎన్నో దురలవాట్లకు బానిసలుగా మారుతున్నారు. ఏదేమైనా మనసుని నియంత్రణలోకి పెట్టుకోవడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది. ఇది ఒక రోజుతో అయ్యే పని కానే కాదు. ఉదాహరణకు ఒకరోజు మనస్సును నియంత్రణలోకి పెట్టుకున్నా రెండో రోజు అదే విధంగా ఉండకపోతే ఖచ్చితంగా ఏదో తప్పు జరిగి తీరుతుంది. కానీ ఇది ఒక రోజుతో ఒక నెలతో పోయేది కాదు. ప్రతిరోజు మీరు మీ మనసుతో యుద్ధం చేయాల్సి వస్తూ ఉంటుంది. ఓడిపోతూ ఉంటాం. అయినా సరే మళ్ళీ ప్రయత్నించి మన మనస్సుని ఎలా నియంత్రణలో పెట్టుకోవాలని ప్రతిరోజు మనం ఆలోచిస్తూనే ప్రయత్నిస్తూనే ఉంటూనే ఉంటే మనం ఈ సమాజంలో మంచి వ్యక్తిగా రూపాంతరం చెంది అవకాశం ఉంటుంది. ఇది మనలో మన మనసుతో మనం చేసే యుద్ధం. ఇది బయట శత్రువుల కన్నా మనలో ఉన్న ఈ చెడు లక్షణాలు అనేవే పెద్ద శత్రువులు. మనలో అంతర్గతంగా దాగి ఉన్న ఈ మంచి చెడు అనే లక్షణాలని గుర్తించి మంచి వాటిని సానబెట్టి మనసుతో మనలో మమేకమయ్యేలా చూసుకోవాలి. చెడ్డ లక్షణాలు అనేవి మన నుండి ఎప్పుడూ పోవు, కానీ అవి బయటికి రాకుండా ఎప్పటికప్పుడు మనం మన మనస్సుని నియంత్రణలో ఉంచుకోవాలి. అప్పుడే మనం మంచి దారిలో ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మనం చెడ్డదారికి మారిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ పోటీ ప్రపంచంలో ఎవరికి వారు ముందుకు వెళ్ళిపోవాలి. అవసరమైతే ఎవరినో ఒకరిని తొక్కుకుంటూ లేదా మోసం చేస్తూ డబ్బును విపరీతంగా సంపాదించడానికి ఏ దారి దొరికితే ఆ దారి వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. అలా ఏదో ఒకటి చేసి మునుముందుకు వెళ్ళిపోవడమే ఇప్పుడున్న ప్రజల యొక్క అంతిమ ధ్యేయంగా మారిపోయింది. ఇప్పుడు ఈ సమాజంలో మంచి చెడుకి తేడా లేకుండా ప్రజలు జీవిస్తున్నారు. మనం చేస్తున్నది చెడు అని తెలిసినా చేస్తూనే ఉన్నాం. మంచి చేయడం లేదని తెలిసినా చేయకుండానే ఉంటున్నాం.